మీకు విజువల్ బేసిక్లో నంబర్ ఆఫ్ యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా కొత్తగా కూడా మీరు యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ రిచ్ టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేసుకొని ట్రీవ్యూ అండ్ ఇమేజ్ లిస్ట్ కంట్రోల్స్ని యూజ్ చేసుకొని టూల్ బార్ స్టేటస్ బార్స్ని యూజ్ చేసుకుని ఎలా చేయాలో చూద్దాం. ఓకే, మరి చూడండి, రిచ్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది. మామూలు టెక్స్ట్ బాక్స్ కాకుండా రిచ్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్స్కి అడిషనల్గా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వస్తాయి. మరి ఈ కంట్రోల్స్ అన్నీ రావాలంటే చెప్పాను ఇంతకు ముందర న్యూ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు మీరు ఏం తీసుకోవాలి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కంట్రోల్స్ తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. లేదంటే ఒక్కొక్క కంట్రోల్ మీరు యాడ్ కాంపోనెంట్స్ ద్వారా కాంపోనెంట్స్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రిచ్ టెక్స్ట్ బాక్స్ని డ్రా చేసాం. కామన్ డైలాగ్ కంట్రోల్ ఒకటి తీసుకున్నాం. మెనూ ఈ విధంగా క్రియేట్ చేసాం. ఓకే, ఫైల్, ఎడిట్, ఫార్మాట్. ఇట్లా ఫార్మాట్ కింద ఫాంట్ స్టైల్, నంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, కలర్స్, అలైన్మెంట్స్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మెనూ ఎడిటర్లో ఫైల్ కింద ఇవన్నీ ఉన్నాయి. ఓకే, తర్వాత ఫాంట్ స్టైల్ కింద, ఫార్మాట్ కింద ఫాంట్ స్టైల్స్, అట్లానే ఫాంట్ సైజెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది చూడండి, ఇది అరే లాగా క్రియేట్ చేసాం ఈ మెనూని. ఫాంట్ సైజెస్ కింద 10, 24, 36. ఈ మూడిటికి కూడా ఒకే పేరు ఉంటుంది, ఎఫ్ సైజ్ అనే పేరు. కానీ డిఫరెంట్ ఇండెక్సెస్ ఉన్నాయి చూడండి. దీని ఇండెక్స్ 2 అయితే దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 0. అరే అనమాట. అంటే ఈ మూడిట్లో దేనికి ఒకదానికి కోడ్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ క్రియేట్ చేసాం. సో మీకు ఒక్కొక్క దాంట్లో న్యూ అంటే రిచ్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నది క్లియర్ అవుతుంది. అట్లనే ఓపెన్ అంటే కామన్ డైలాగ్ బాక్స్లో షో ఓపెన్ చేసి ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ఫైల్ని ఈ రిచ్ టెక్స్ట్ బాక్స్కి ఫైల్ నేమ్గా అసైన్ చేయడం జరిగింది. సో ఆ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. అట్లనే సేవ్లో సేవ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏ ఫైల్ అయితే మనం ఇస్తామో కామన్ డైలాగ్ బాక్స్లో, సో ఆ ఫైల్ సేవ్ ఫైల్గా రిచ్ టెక్స్ట్ ఫైల్కి సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎగ్జిట్, ఎండ్, అట్లనే ఎడిట్లో కట్, కాపీ, క్లియర్, పేస్ట్ ఉన్నాయి. ఇక్కడ క్లిప్ బోర్డ్ ఆబ్జెక్ట్లో చూడండి, క్లిప్ బోర్డ్లో ఉన్నది ఫస్ట్ క్లియర్ చేస్తాం. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసామో క్లిప్ బోర్డ్ డాట్ సెట్ టెక్స్ట్ స్పేస్ ఇచ్చి రిచ్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ సెల్ టెక్స్ట్, రిచ్ టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే సెలెక్ట్ చేసామో మౌస్ ద్వారా కానీ కీబోర్డ్ ద్వారా కానీ దాన్ని క్లిప్ బోర్డ్ లోకి సెట్ టెక్స్ట్ పంపించేస్తాం అనమాట. ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాన్ని క్లియర్ చేస్తాం అంటే కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసింది క్లిప్ బోర్డ్ లోకి వెళ్తుంది, ప్లస్ సెలెక్ట్ చేసింది ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో రిచ్ టెక్స్ట్ బాక్స్ లో క్లియర్ అయిపోతుంది. అది కట్. కాపీ అంటే సేమ్ క్లిప్ బోర్డ్ లో క్లియర్ అవుతుంది, క్లిప్ బోర్డ్ లోకి ఇక్కడ సెలెక్ట్ చేసింది పంపిస్తాం, కానీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది క్లియర్ కాదు. అదే పేస్ట్ చూడండి, రిచ్ టెక్స్ట్ బాక్స్ 1 డాట్ సెల్ టెక్స్ట్ ఈక్వల్ టు క్లిప్ బోర్డ్ డాట్ గెట్ టెక్స్ట్, క్లిప్ బోర్డ్ లో ఉన్నది ఇక్కడికి వస్తుంది అనమాట పేస్ట్ అన్నప్పుడు. ఓకే, అలానే ఫాంట్ స్టైల్ మనం సెలెక్ట్ చేసింది సెల్ బోల్డ్ ఈక్వల్ టు ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఇట్లా సెట్ చేసాం. అదే విధంగా అన్నిటికీ కూడాను ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఆల్రెడీ సెలెక్ట్ చేసింది ఇటాలిక్ లో ఉంటే ఫాల్స్ పెడతాం ఇటాలిక్ ని, లేదంటే ట్రూ పెడతాం. అట్లానే అండర్లైన్ వీటిలన్నిటిని కూడా సెట్ చేసాం. అండర్లైన్, అట్లానే స్ట్రైక్, ట్రూ, వీటికన్నిటికీ కోడ్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఫాంట్ సైజెస్, ఈ మూడిట్లో అరే కాబట్టి ఇది ఒకదాలో కోడ్ రాసి ఉంటాం. సెల్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు ఎఫ్ సైజ్ ఆఫ్ ఇండెక్స్ డాట్ క్యాప్షన్, ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఏ సైజ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సైజు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి రావడం జరుగుతుంది. కలర్ అన్నప్పుడు కామన్ డైలాగ్ షో కలర్ అంటాం. సో మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి ఆ కలరు, సెలెక్ట్ చేసిన కలరు కామన్ డైలాగ్ బాక్స్ లో సెలెక్ట్ చేసిన కలరు సెట్ కావడం జరుగుతుంది. అట్లానే అలైన్మెంట్, మనం సెలెక్ట్ చేసింది అలైన్మెంట్, సెల్ అలైన్మెంట్ ఈక్వల్ టు ఆర్టీఎఫ్ రైట్, ఆర్టీఎఫ్ లెఫ్ట్, ఆర్టీఎఫ్ సెంటర్, ఇట్లా 3 ఉంటాయి. ఈ మూడిటికి 3 రకాలుగా కోడ్ రాస్తాం.
ఓకే, 3 రకాల అలైన్మెంట్స్కి ఆర్టీఎఫ్ లెఫ్ట్ అని, ఆర్టీఎఫ్ రైట్ అని, ఆర్టీఎఫ్ సెంటర్ అని ఇవ్వడం జరిగింది సెల్ అలైన్మెంట్. సో రన్ చేసి చూడండి. సో ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం. న్యూ అంటే ఇక్కడ ఉన్నది క్లియర్ అయిపోతుంది. ఓపెన్ అంటే ఆల్రెడీ అన్ని ఫైల్స్ ఓపెన్ అయ్యాయి. ఏ ఫైల్ పెడితే ఆ ఫైల్ ఓపెన్ చేయకండి. మనకి రిచ్ టెక్స్ట్ ఫైల్స్ మాత్రమే రావాలి. కావాల్సింటే ఫిల్టర్ పెట్టుకోవచ్చు, star.rtf, లేదంటే టెక్స్ట్ ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి టెక్స్ట్ అని పెట్టాం. సరే, ఇక్కడ ఏదో ఉన్నది ఓపెన్ చేస్తున్నాం. సో దీంట్లో ఏదైనా మాడిఫై చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కట్ అన్నప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది కట్ అయిపోతుంది. అట్లనే పేస్ట్, రైట్, అదే కాపీ చేయండి, మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకే, ఇట్లా పేస్ట్ అవుతుంది. ఇట్లా క్లియర్, సెలెక్ట్ చేసింది క్లియర్ అయిపోతుంది. అట్లనే ఫాంట్ స్టైల్లోకి వెళ్తే బోల్డ్, చూడండి సెలెక్ట్ చేసింది, సెలెక్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఇటాలిక్, అట్లనే ఇటాలిక్లో ఉంది కాబట్టి మళ్ళీ క్లిక్ చేస్తే ఇటాలిక్ పోతుంది. ఫాంట్ సైజెస్, ఏ సైజ్ సెలెక్ట్ చేస్తారో ఆ సైజు రావడం జరుగుతుంది. అట్లనే కలర్, సెలెక్ట్ చేసింది ఆ కలర్లోకి రావడం జరుగుతుంది. అలైన్మెంట్, ఏ లైన్లో ఉన్నారో లేదంటే ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో, సపోజ్ రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు రిచ్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ని యూజ్ చేసుకొని కోడింగ్ రాయడం జరిగింది.